ఆదికాండము 4వ అధ్యాయము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొన్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయీను నడగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులుపడుచు దేశ దిమ్మరువై ఇందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్లగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశ దిమ్మరునై ఇందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపినేడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఇండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికును వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు. మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చునెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.